రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట ప్రాజెక్టు నుంచి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। గత 10 ఏళ్లుగా నిలిచిన కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసి అందులో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించామన్నారు ఆది శ్రీనివాస్। ఈ కాలువ ద్వారా సుమారు 5000 ఎకరాలకు సాగునీరు విడుదల చేశామన్నారు। ప్రాజెక్టు ఎడమ కాలువ కోసం ఇప్పటివరకు 70 ఎకరాల భూమిని సేకరించామని, ఇంకా 70 ఎకరాలు భూసేకరణ చేస్తామని తెలిపారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ప్రజా ప్రభుత్వంలో చెల్లించామన్నారు। ఈ మధ్య కొంతమంది వరి ధాన్యంలో కొనుగోలులో చేపట్టాలంటూ ఆందోళన చేశారని ఆరోపించారు। మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు। మహిళలు ముందుకొస్తే రైసు మిల్లు నిర్మాణం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు। ధరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్। కష్టపడేటువంటి వాళ్ళం ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి కోసం ప్రయత్నం చేసేవాళ్ళం। కూర్చొని చూస్తే ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు, రైతులకు సంబంధించి ఆందోళన, నిర్వాసితులకు నష్టం జరుగుతుంది, వారికి నష్టపరిచి ముందుకు పోయే ప్రయత్నం చేయాలని చెప్పంటే కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఆర్టీఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటితో మాట్లాడి, కొన్ని సందర్భాల్లో పోలీస్ శాఖ కూడా వాటితో మాట్లాడి మీ ఆందోళనను మేము గమనించినాం, మీ ఆందోళనకు అనుగుణంగా నష్టపోకుండా చూసే బాధ్యతలు ఈ ప్రభుత్వం మేము ఉంటుందని చెప్పిన మాట వారు చెప్పి, రైతులు కూడా నాతో కలిసినప్పుడు చెప్పినాం తప్పనిసరిగా ఈ రోజు శిఖం భూములలో గత ప్రభుత్వాలను ఏం చేసిందో చూసి చేద్దామని చెప్పిన క్రమంలో లేదు 40 ఎకరాల సంబంధించి ఇబ్బంది ఉందంటే దాన్ని అధిగమించడానికి ఏం చేయాలో చేస్తామని చెప్పి వాళ్ళని మెప్పించి ఒప్పించి, అయినా ఒకరిద్దరు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా వారికి కూడా నచ్చి చెప్పి ఇంచుమించు 350 మీటర్లు ఒక దగ్గర, 100 మీటర్లు ఒక దగ్గర మన సామెత ఉంటది, ఎందుకంటే ఆ బర్రెను ఉండరు కానీ తడుకు భయపడుతున్నట్టు ఇంత పెద్దది కట్టుకుంటాం కానీ కాలువ తవ్వే కాడ ఓ దగ్గర 350 మీటర్లు తవ్వుకోలేకపోయినాం, ఓ దగ్గర 100 మీటర్లు తవ్వకపోయినాం। ఆ రైతులతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ఈ రోజు దాంతో పాటు మారుపాక దగ్గర వరకు కూడా ఇంచుమించు 12 కిలోమీటర్లు ఉంటే మలక్పేట నుంచి కనగర్తి, నాగారం, పల్లిమక్క, సుద్దాల, రామన్నపేట, మారుపాక వరకు కూడా ఒకవేళ ఈ నీరు ఈ విధంగా కిందికి పోతుంటే ఈ మలక్పేటకు 858 ఎకరాలకు సాగునీరు అందబోతుందన్నమాట చెప్తా ఉన్నా। కనగర్తికి 1747 ఎకరాల సాగునీరుకు దోకా లేకుండా ఉండే కార్యక్రమం, నాగారానికి 822 ఎకరాలు, పల్లి మక్తలకు 1113 ఎకరాలు, శుద్ధాలకు 2555 ఎకరాలు, రామన్నపేటకు 1311 ఎకరాలు, మారుపాకకు 1000 ఎకరాలు। ఈ విధంగా ఈ కాలువ ద్వారా మనం చేసుకున్నట్టయితే రైతులకు ఎకరాలలో రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు ఇచ్చిన అవుతుంది। కాబట్టి ఆ రైతు సోదరులు విజ్ఞప్తి చేసి ఏ రైతుకైనా అరికాలుకు ముళ్ళంటిన పంటితో తీయాలనే సంకల్పంతో